ఇవన్నీ రాయడానికి మేము రోబోలం కాదు. చదివి అసలు సమయమే దొరకనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మానసిక క్షోభకు గురవుతున్నారు. నెల రోజుల నుంచి రాని స్పందన ఈ రోజు వస్తుందా? నెల రోజుల నుంచి రాని స్పందన ఈ రోజు వస్తుందా? ఖచ్చితంగా ఈ రోజు రావాల్సిందే. లేకపోతే మీరు అరెస్ట్ చేసినా కూడా ఏడు అరెస్ట్ అయిన అక్కడనే నిరాహార దీక్ష కూర్చుంటాం. ఎక్కడా కూడా వెనకాల అడుగు వేసేది లేదు. వయసు అయిపోతుంది సార్, వాళ్ళకి పిల్లలు ఇచ్చే తాకత్ లేదు అబ్బాయిలకి. అమ్మాయిలు మేము ఎన్ని రోజులు చదవాలి? 30 ఏళ్ళు వచ్చిందా ఇక్కడ చదువుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రులు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా, మా జీవితం ఏంది, మాకు ముందస్తు కార్యాచరణ ఏంటిది? కనీసం ఉద్యోగార్థులు, న్యాయ నిపుణులు గవర్నమెంట్ కి విన్నవించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఓన్లీ నిరుద్యోగుల ముచ్చట అనుకుంటే కాదు, ఇది ప్రజలందరి సమస్య. అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటది. ఇప్పటికే మేము విద్యాశాఖ కమిషనర్ కలవడం జరిగింది. మా నిరుద్యోగులను విడదీయాలని కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులందరం నిరుద్యోగులమే. డిఎస్సి ఖచ్చితంగా 3 నెలల సమయం ఇవ్వాలి. టెట్కు డిఎస్సికి మధ్యలో నెల రోజుల సమయం ఇచ్చి మీరు ఎగ్జామ్ రాయమంటే రాయడానికి మేము రోబోలం కాదు. మాది జెన్యూన్ న్యాయపరంగా మేము ఆలోచించి అడుగుతా ఉన్నటువంటి సమస్య మాది. ప్రభుత్వం నుంచి తగిన రెస్పాన్స్ రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా అప్పు చేసుకుని మరి ఇక్కడ వచ్చి స్టడీ హాల్లో కూర్చొని వచ్చి మరి చదువుకుంటున్న వాళ్ళందరం కూడా నిరుద్యోగులకు బాసటగా ఉంటానని చెప్పేసి అన్నారు రేవంత్ రెడ్డి అన్నగారు. ఈ రోజు ఇంత నిర్లక్ష్యంగా కనీసం మా గురించి పట్టించుకోకుండా ఇలా మమ్మల్ని రోడ్లపైకి తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఇంతకు ముందు తన గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు అన్నగారు గవర్నమెంట్ లేకముందు ఈ గవర్నమెంట్ మనకు ఉద్యోగాల కోసమే వస్తుంది, రాబోతుంది, మీకు అందరు కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడారు. బట్ ఈ రోజు ఎక్కడా కూడా మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. డిఎస్సిలో మేము అడిగేటువంటి ఈ గ్యాప్ కూడా ఈ పోస్ట్ పోన్ మధ్యలో ఖచ్చితంగా స్టూడెంట్ కి అండగా ఉంటామని చెప్తున్నారు. మరి ప్రభుత్వం తరఫున చెప్పడం కాదు, మాకు ఇక్కడ క్లియర్ గా రావాలి, వెబ్ నోట్ అనేది క్లియర్ గా రావాలి. వెబ్ నోట్ వస్తేనే మాకు క్లారిటీ ఉంటుంది. మాకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ ఈ రోజు క్లారిటీ వస్తుందా దీని మీద? ఈ రోజు ఆగే ఛాన్స్ ఉందా? మాకు కావాల్సిందండి వాయిదా మాత్రమే. క్లారిటీ వస్తుందండి, రావాలండి. మాకు రాకుండా ఇన్ని రోజులు మాకు మెంటల్ డిస్టర్బెన్స్ ఎందుకు, మాకు టార్చర్ ఎందుకు? మేము టీచర్స్ అండి, మేము ఏంటి నిరుద్యోగులము. అసలు ఎందుకు ఇంత శోభ పెడుతున్నారు అర్థం అవట్లేదు మాకు. ప్రజాపాలన అంటే ఇదే నా ప్రజాపాలన? రోడ్ల మీద మాకు పరిగెత్తిస్తారా? ఆడపిల్లలను చూడకుండా పరిగెత్తిస్తున్నారు. మొన్న కూడా అలాగే పరిగెత్తించారు. అసలు న్యాయం అనేది ఉందా అసలుకి? ఎందుకండి మేము అడిగింది 2 నెలల పాటు వాయిదా. మాకు పోస్టులు పెంచమని అడగట్లేదు. మాకేమో పోస్టులు 11,000 వేసారు చాలు, మేము అందులోనే పోటీ పడతాము. కావాల్సింది 2 నెలల పాటు వాయిదా. మేము శ్రీయం గారికి రిక్వెస్ట్ చేసేది, ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, 2 months పోస్ట్ పోన్ అనేది అది కావాలండి. అంతకు మించి ఏమవుతు. గ్రూప్ వాళ్ళు పోస్ట్ పోన్ అడగలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు? మేము కాబోయే టీచర్స్ మేము రౌడీలం కాదు, నక్సలైట్లం కాదు. మాకెందుకు ఈ పరిస్థితి? అసలు ఈ పరిస్థితి ఏంటి? మాకు కావాల్సింది 2 నెలల పాటు వాయిదా అండి. అంతకు మించి కావాల్సింది ఏం లేదు. అన్నారండి సమీక్ష చేసిరని. ఎవరిని వేసి చేసిరండి? ఎవరెవరు ఇంటెలిజెన్స్, ఎవరెవరు పెద్దవాళ్ళు ఉంటారో, అధికారికంగా ఎడ్యుకేషన్ నుంచి ఉంటారో వాళ్ళని అడిగి తీసుకోవాలి సలహాలు. ఎవరో తెలియని వాళ్ళు, పార్టీకి సపోర్ట్ ఉన్న వాళ్ళని అడిగితే ఎలా తెలుస్తుంది? మా బాధలు మమ్మల్ని అడిగితే తెలుస్తుంది. నివేదికల టీచర్లు, మా యూనియన్ లీడర్స్ ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టి సమీక్షించి అడగాలి. అసలు ఎవరిని అడగాలి? ఎక్కడి నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. మేము సాటర్డే రోజు కమిషనర్ గారిని కలిసినాము. అయినా మాకు ఒక 1/2 hour పాటు ఇచ్చిండు. మాకు మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాము. సార్ కూడా హంబుల్ గా, అసలు ఆయన ఎంత పొలైట్ గా ఉన్నారంటే మా ప్రతి ఒక్క కన్సర్న్ విన్నారు సార్. అసలు ఎందుకండి వాయిదా ఏనంటున్నారు? ప్రతిపక్షాల చేతిలో ఉన్నారు స్టూడెంట్స్ అని చెప్తున్నారు. ఇది రాజకీయం కాదండి, ఇది రాజకీయంగా చూడకండి. ఇది నిరుద్యోగుల యొక్క ఆవేదన. అది కూడా భవిష్యత్తు మేము స్టూడెంట్స్ ని తీర్చిదిద్దే టీచర్స్ మేము నిరుద్యోగులము. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మా ఆవేదన మేము వ్యక్తం చేస్తున్నాము. మాకనేది న్యాయం జరగాలి. సీఎం గారు దీనికి స్పందించాలి. అన్న చెప్పండి, అంటే కనీసం ఈ రోజైనా కొలిక్కి వస్తుందా? ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న, ఒకటే పోస్ట్ పోన్ చేయాలని మా డిమాండ్. మీరు గ్రూప్స్ ను పోస్ట్ పోన్ చేసిండ్రు అడగక ముందే. మేము ఇంతమంది, మాకు 20 రోజులు కూడా టైం లేదన్న. 20 రోజులలో మేము చాలా సిలబస్ ఉంది, అది కంప్లీట్ చేయలేము మేము. మీరు పోస్ట్ పోన్ ఎందుకు చేయట్లేదు, స్పందించట్లేదు ఎందుకు? మీరు ఇలా స్పందించట్లేదని మేము ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ అండగా ఉన్నప్పుడు స్పందించి పోస్ట్ పోన్ చేయాలని మా డిమాండ్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. ఈ రోజు పోలీసులు తీరు ఎట్లా చూసారు మరి స్టూడెంట్స్? పోలీసులు వాళ్ళు ఏం చేస్తారన్న, వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది, వాళ్ళు మమ్మల్ని పట్టుకెళ్తారు. ఎంత మందిని పట్టుకెళ్తారో పట్టుకెళ్ళని మేము ఎక్కడికి వెళ్ళడానికి కూడా రెడీ ఉన్నామన్న. మా నిరసన మేము ఆపదలుచుకోవాలి. మరి చెప్పండి, మరి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న సమీక్ష చేసి స్టూడెంట్స్ కి అండగా ఉంటా అని చెప్పిండు ఆయన. మరి ఎట్లా చూస్తారు మరి? రేవంత్ రెడ్డి సార్ మంచి తృప్తిగా ఉన్నారు సార్. కానీ మధ్య ఉన్న ఈ నాయకులు రియాజ్ గాని, బల్మూరు వెంకట్, హర్షవర్ధన్, ఈ దయాకరు, వీళ్ళందరూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు.
ఈ రోజు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఉన్న స్కూళ్ళల్లో పాఠశాలలో ఉన్న విద్యార్థులకు టీచర్స్ లేరు అని ఈ రోజు వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నారు. కానీ ఈ రోజు 4 నెలల రిలీజ్ అయ్యి గురుకుల రిజల్ట్ అయింది. గురుకుల టీచర్ అపాయింట్మెంట్ గతి లేదు వీళ్ళకు. కానీ ఈరోజు నోటిఫికేషన్ మేము ఎగ్జామే రాయలేదు. ఎగ్జామ్ రాయకుండా దీన్ని ఇప్పుడు మేము మాకు లేట్ అవుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, అందుకని ఇప్పుడు కండక్ట్ చేస్తున్నామని సాకు చెప్తున్నారు. విద్యా వాలంటీర్లను కండక్ట్ చేయండి. కండక్ట్ చేసే ఇదే టైం కి కండక్ట్ చేస్తే డేట్ మార్చే ప్రసక్తే లేదని చెప్తున్నారు. మాకు 3 నెలల సమయం ఇవ్వండి. అప్పటి వరకు గ్రామాలలో ఉన్న విద్యార్థులకు విద్యా వాలంటీర్లను పెట్టి వాళ్ళ విద్యను అందించండి. మీకు గురుకుల టీచర్లకు అపాయింట్మెంట్ గతి లేదు, డిఎస్సి నుంచి మీరు అప్పగిస్తామని ఇట్లా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు జేఏసీ నాయకులతో మాట్లాడాలని కోరుతున్నాము. ఒకటే కాదు రెస్పాన్స్ ఏం లేదు. డిఎస్సిని వెంటనే చేయాలండి, ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి. ఇంతమంది జనాలు, ఇంతమంది ఆస్పిరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయరు? సీఎం గారు పేదల పక్షం అన్నారు, నిరుద్యోగుల పక్షం అన్నారు, మెగా డిఎస్సి వేస్తామన్నారు. వాళ్ళ వాగ్దానాలు ఏమాత్రం వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది సీఎం వరకు వెళ్ళాలి. మా నిరసన మేము తెలియజేయడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిగా మేము విద్యాశాఖ దగ్గరికి వెళ్ళక ముందుకే రోడ్డు మీద అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. నిల్చొని ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తారండి? లేదు, డిఎస్సి అభ్యర్థులే ఎక్కువగా ధర్నా చేశారు. కానీ మేము డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేశారు. గ్రూప్ 2 వారు ఏం చెప్పారు? వాళ్ళు మాకు పోస్టులు పెంచాలి అన్నారు, అంతేగాని వాయిదా వేయమని అడగలేదు. డిఎస్సి వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఇది పోస్ట్ పోన్ చేయమంటే వేరే చేస్తారు. ఎలా అర్థమవుతుంది వాళ్ళకి?